ఆష్టకు వచ్చింది వీనికి. ఏంటిది ఈడ చెంచల్గూడ జైలును తరలిస్తాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చెంచల్గూడ జైలును అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తామని సీఎం ప్రకటించారు. ఆ ప్లేస్ లో మలక్పేట, చెంచల్గూడ, సైదాబాద్ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కేజీ టు పీజీ వరకు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మీరాలం చెరువు వద్ద త్వరలో 363 కోట్లతో బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. అసలు చెంచల్గూడ అనేది ఊరవతల ఉండే చెంచల్గూడ ఎక్కడనేది ఫలక్ నామక్ దగ్గర ఉన్నది. ఇదట సిటీ మధ్యలో ఉన్నదట. సిటీ మధ్యలో అంటే ఏమైతుంది చెప్పా జరా. సికింద్రాబాద్ సిటీ మధ్యలో అవుతుంది. ఇప్పుడు పంజాగుట్ట సిటీ మధ్యలో అవుతుంది. సికింద్రాబాద్ నుండి పంజాగుట్ట వరకు సిటీ మధ్యలో అవుతుంది. నువ్వు సికింద్రాబాద్ నుండి అటు గచ్చిబౌలి దాటి లింగంపల్లి వరకు పోవాలన్నా 20-25 కిలోమీటర్లు వస్తుంది. సికింద్రాబాద్ నుండి అటు ఉప్పల్ దాకా పోవాలన్నా 10-15 కిలోమీటర్లు వస్తుంది. అదే గట్కేసర్ దాకా పోవాలంటే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వస్తుంది. ఇది సిటీ మధ్యలో ఉన్న అది. ఎవరిని నమ్మించే ప్రయత్నం ఇది. మార్పితే ఎందుకంటే సిటీ పరిధి పెరుగుతుంది కాబట్టి అక్కడ కూడా రద్దీ కావచ్చు. అది ఓకే, మార్పి కాదంటలేము. ఇంకేమంటాడు, విద్యను భ్రష్టు పట్టియకుర్రిగా, విద్యా వ్యవస్థను పటిష్టం చేయర్రి. ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వకుండా విద్యా వ్యవస్థ కోసమే ఒక 30 నుండి 40% బడ్జెట్ని కేటాయించండి. విద్య కోసం, వైద్యం కోసం అటో 30% ఇటో 30% బడ్జెట్ని కేటాయిస్తే ఆరోగ్యవంతులైన పౌరులు, ప్రజలు ఉంటే అప్పుడు అనుకోకుండానే అభివృద్ధి చెందుతుంది. ఎవడైనా ఆరోగ్యంగా ఉంటేనే పని చేసుకోగలడు. ఇక విజ్ఞానం వచ్చినోడు వచ్చి ఉండడు. తంబాకులు పుట్టుకుంటా, సిగరెట్లు తాగకుండా మీలాగా మానవ బాంబులు కావాలని మాట్లాడాడు. విద్యాందినోడు ఏదో ఒక పని చూస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి విద్యా, వైద్యం మీదనే ఎక్కువ దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మానవ బాంబులను తయారు చేస్తామన్న ప్రియతమ ముఖ్యమంత్రి గారు కోరుతాను. అట్లున్నది.